దయచేసి అందరినీ కోరుతున్నాం, ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ అకేషన్. మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఏది కావాలంటే అది చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్లకి డెట్ సర్వీసింగ్ చేయాలి. డీఫంక్ట్ అయిన వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్నే ఘాట్న పెట్టుతున్నాం. 98 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ టోటల్ గా డీరేల్ అయిపోయినాయి. దానికి కారణం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి కొన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఖర్చు పెట్టకుండా చేశారు. కాబట్టి కేంద్రం ముందు మీ అకౌంట్ సెటిల్ చేయండి, తర్వాతనే మేము చేస్తామంటే ఇప్పటికే మనం వీళ్ళు డైవర్ట్ చేసిన దానికి మళ్ళా మనం డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు తీసిపోయి ఇచ్చి 77 స్కీముల్ని స్ట్రైటన్ చేశాం, మళ్లీ లాంచ్ చేశాం. ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. జేజేఎం మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. జేజేఎంలో మొత్తం ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి, ఏదో ఎండిపోయే చెరువుల నుంచి కాదు. ఎక్కడైతే నికరంగా ఎప్పుడూ నీళ్లుంటాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ఆ ఉద్దేశం. అదే మరి అర్బన్ ఏరియాల్లో కూడా ఇదే మరిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 2 కూడా డీరైల్ చేశారు. 20 వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఇచ్చారు. అంటే బోర్ వేసి బోర్ ద్వారా ట్యాపులు పెట్టి నీళ్లు ఇస్తా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు పడకపోతే బోర్లు ఎండిపోతాయి, బోర్లు ఎండిపోతే నీళ్లు ఉండవు. దీనికి 28,000 కోట్లు శాంక్షన్ చేపిస్తే 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది 2024కే క్లోజ్ చేశారు. టార్గెట్ ఇస్ 2024. ఇప్పుడు ఆ క్రాస్ అయింది. మళ్లీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేశారు 2 years. ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్ చేయలేదు. మామూలుగా వేరే రాష్ట్రాలు 1 lakh crores తక్కువ కాకుండా జల్ జీవన్ మిషన్ చేస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 28,000 కోట్లకు శాంక్షన్ చేసుకుని 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని మాత్రం నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇండస్ట్రీస్ మీ అందరికి ఐడియా ఉంది. అందరూ కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ ది గ్యారంటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం రోజు రోజుకి. కాబట్టి మనం సమస్యలున్నాయి, సమస్యల్ని తీరిపోయినాయని చెప్పడం లేదు, నేనేదో రోజీ పిక్చర్ని ఇవ్వడం లేదు. అదే సమయంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు. ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాంటే మీ గురించి ఏర్పాటు చేశాం. మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది. వేదిక ఇటు పక్కన్న మేము అందరం బ్యాక్ బెంచర్స్, మీలాగా ఫ్రంట్ లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము. మేమందరం బ్యాక్ బెంచర్స్. ఎప్పుడు మీలాంటి పిల్లల్ని చూసి మేము అసూయపడేవాళ్ళం. అంత మార్కులు అవసరం ఇతనికి, వీళ్ళకి ఇంత అవసరం, మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని. కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వసారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒకసారి అంటే లక్, రెండోసారి అంటే డౌట్, మూడోసారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి.
మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నా. తర్వాత తిరిగి చూస్తే తను షీఈ్ నో మోర్, తను చనిపోయింది. పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్నా, ఒక స్పెషల్ టీమ్స్ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్నా ఈ దారుణం జరిగేది కాదేమో. ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయిని కోల్పోయింది. ఐ కన్వే మై డీప్ కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్. ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అడిగితే 100 కారణాలు చెప్తారు, 100 కారణాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఈ పోలీస్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇన్ని జరుగుతున్నాయి. ఈరోజు చెప్తుంది ఒకటి, ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇలా ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ అన్నిటి మీద ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైనా ఒక రివ్యూ చేశారా? ఒక రివ్యూ పెట్టుకున్నారా? ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా? లేదు, చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు. మీలో నిజాయితీ ఉంటే, మీలో పని చెయ్యాలి, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే, మీ పోలీసు వ్యవస్థని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి, ఆ విధంగా ఫంక్షన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మీరు చేసి ఉండేవారేమో. కానీ అది లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. దాని మీదే మీ ఫోకస్ ఉంది. అది ఎంతలా ఉందంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్, దళిత విద్యార్థిని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ 6 నెలలుగా ఆ అమ్మాయిని హింసిస్తుంటే సాక్షి ఛానల్ 3 రోజుల క్రితం బయటపడితే దళిత సంఘాలన్నీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజుటి వరకు కనీసం ఒక్క అరెస్టు కూడా చూపించలేదు. అంతేకాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే 14 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈరోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా? బాలికలకు రక్షణ ఉందా? ఈరోజు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఒక మాట చెప్తుంటారు పెద్దలు, అర్ధరాత్రి 12 తర్వాత ఆడపిల్ల తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని పెద్దలు చెప్తూ ఉండారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలే ఆడపిల్లలు తిరగడానికి భయపడేటువంటి పరిస్థితుల్ని, దుస్థితుల్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ టాపిక్స్ అన్నీ డైవర్ట్ చేయడానికి ఈ సంవత్సర పరిపాలన వాళ్ళది వైఫల్యం చెందారు. ఈ దుర్ఘటనలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఈరోజు తెరపైకి వచ్చాయి. వాటిని డిస్కస్ చేయకూడదని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్టు డిబేట్లో భాగంగా ఆయన మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ రంగు పొలుముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈరోజు భారతమ్మ గారి మీద ఆపాదిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. 70 సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్,
ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ గల ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం, కనీసం ఆయన ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు, ఆ వ్యాఖ్యల్ని ఆయన నివారించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ గారి మీద, భారతమ్మ మీద ఈరోజు ఆపాదించేటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది, ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదని, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది, సాక్షి ప్రకటన చేసింది. అదేవిధంగా కొమ్మినేని గారు సారీ చెప్పారు, కృష్ణరాజు గారు సారీ చెప్పారు. అయినా కూడా ఇవన్నీ అనవసరం. ఆ అంశాన్ని తీసుకొచ్చి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి ఇరికించాలి, ఎలా భారతమ్మ గారిని విమర్శించాలి. ఈరోజు వీళ్ళు మాట్లాడతారు ఆత్మగౌరవం, మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం అని చెప్పి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతమ్మ గారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే, మరి అది మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? ఆవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? అంటే మహిళల మనోభావాలు అంటే మీకు అనుకూలంగా ఉంటే మనోభావాలు, మీకు అనుకూలంగా ఉంటే ఆత్మగౌరవం. ఈరోజు రాష్ట్రంలో అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా లేదా, అసలు ఈ ప్రభుత్వంలో అసలు పౌరులకి రక్షణ ఉందా లేదా కూడా తెలియనటువంటి మహిళా పోలీసు ఉన్నా కూడా వాళ్ళని ఎఫిషియెంట్గా పని చేయకుండా వాళ్ళందరినీ కూడా సైడ్కి పెట్టడం, ఇది చాలా బాధాకరం విషయం. ఒకటి బాలిక ఈ అమ్మాయి చేతిలో మొబైల్ ఉంటూ దాంట్లో దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె బయటికి వచ్చి కనీసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 0 FIR ప్రివిలేజ్ ఇచ్చినారు గతంలో. సో ఒక్క ఫోన్ కాల్తో కనీసం, ఎందుకంటే బయటికి వచ్చి ఏ రోజు ఇంత దారుణంగా నాకు రక్షణ ఇవ్వండి, ఇన్సెక్యూరిటీతో పాటు ఈ టర్మినేట్ చేసుకున్నాలి, ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇట్లా సామూహికంగా అఘాత్యాలు జరిగింది, అత్యాచారాలు జరిగింది అని ఏ ఒక్క ఆడ మనిషి కూడా నలుగురు మగవాళ్ళతో పోలీస్ స్టేషన్లో పోయి చెప్పేదానికి ధైర్యం ఉండదు, ఈ సమాజం ఒప్పుకోదు కూడా. బట్ ఒక్క ఫోన్ కాల్లో ఆ దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె ఫోన్ చేసి నాకు ఇలా జరిగింది, వీళ్ళపైన కంప్లైంట్ చేయండి అని 0 FIR మూలకంగా చేసే ఒక ప్రయత్నం అయితే ఆ పాప చేసేది. మైనర్ బాలికను అయితే మీ కస్టడీకి తీసుకున్నారు. అయితే మేమేం చెప్తున్నామంటే దయచేసి ఆ పాప లైఫ్కు చాలా థ్రెట్ ఉంటుంది, ఎందుకంటే హైలీ పొలిటికల్ ప్రెషర్. ఇక్కడ 15 మెంబర్స్ 14 మెంబర్స్ ఆ అమ్మాయి తనతోనే పేరు చెప్పింది, ఇంకా చాలామంది బయటికి వచ్చే వాళ్ళు ఉన్నారు అని ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది. కాబట్టి దయచేసి హై థ్రెట్ ఉంటుంది, మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మావాడులే ఇడిచిపెట్టండి, వాళ్ళ పరువు ఈ పరువు, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడినారో కఠినంగా వాళ్ళని శిక్షించాలి అని నేను నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్సు, క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను. ఎందుకంటే ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దళిత మహిళ, ఇంతవరకు ఒక దళిత మైనర్ అమ్మాయి పైన ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. మహానాడు, కడపలో మహానాడు జరిగిన చోట్ల కూడా ఆడ జస్ట్ మహానాడు ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో 4 to 1 week బ్యాక్ అక్కడ కూడా 4 years అమ్మాయి, 4 ఏళ్ల అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసి పాపని చంపి మళ్ళా వెళ్ళిపోయిన యువతిని అయితే మీరు అరెస్ట్ చేశారు. బట్ అక్కడ మీరు మహానాడు జరుపుకున్నావు కదా అనితమ్మ, మీకు ఒకటే మాట అడుగుతున్నాను. అదేవిధంగా కడప ఇన్ఛార్జ్ సవితమ్మ ఉంది కదా, వీళ్ళిద్దరూ మహిళలే కదా, మినిస్టర్సే కదా, కనీసం ఆ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారా? ఉన్న సాకే తన్మయి అని ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి, ఆమె మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి దాదాపు 5 days అయింది. వాళ్ళు డైలీ వెళ్తున్నారంట, పేరెంట్స్ వెళ్ళి పలానా వాళ్ళపైన నాకు అనుమానం ఉంది సార్, దయచేసి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమి చూడండి అంటే, చూస్తాం ఉండండి అమ్మా, ఇంకా మేము ఫోన్ కాల్స్ ట్రేస్ చేయలేదు, మేము ఇంకా అది చూస్తున్నాం ఇది చూస్తాను అని వాళ్ళు డిలే చేసినారు. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి తలపైన బీర్ బాటిల్ తీసుకొని కొట్టి మళ్ళా అమ్మాయిని చంపే కార్యక్రమం జరిగింది. ఏది చేసినా కూడా ఒక 2 రోజులు ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు, మన రాజ్యం మందే అని మీరు అనుకుంటున్నారు. ఇంకా సనాతన ధర్మ గురించి ఎక్కువగా మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇటువంటి ఒక పరిస్థితులు కనపడితే, అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ అసలు ఆయన మాట్లాడే అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు
కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు. ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది. అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు, ప్రెజెంటర్ ఉంటాడు. అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా అవి వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టులకు పోయినట్టున్నాడు, అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లేదు, అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది. తరువాత ఎప్పుడైతే 7వ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు, ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి, కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది. ఉద్దేశం కాదు, ఛానల్ ఉద్దేశం కాదు, ఎడిటర్ ఉద్దేశం కాదు, ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు, అండ్ ఈవెన్ అనలిస్టు